హలో అండి, మాది కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ చేసేసుకుందాం బ్రాహ్మణ్ స్టైల్లో దోసకాయ ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం. వచ్చేయండి. ముందుగా మీడియం సైజ్ దోసకాయని తీసుకుని దాన్ని సగాన్ని కట్ చేసి ఇలా గింజల్ని ఒకటేసారిగా మొత్తంగా తీసేయండి. అస్సలు గింజలు రాకూడదు, అది మీరు చూసుకోండి. ఒక చిన్న ముక్క కట్ చేసుకుని అది చేదుగా ఉండకుండా ఉండేటట్టుగా చూసుకోండి. కొంచెం పుల్లగా ఉంటే అది మనకి సూపర్ అడ్వాంటేజ్ అనమాట. ఇలా తీసుకున్న దోసకాయని చక్కగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోండి. ఈ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఇక్కడ చెప్పింది ఒక మీడియం సైజ్ దోసకాయకి సరిపోయేంత, అంటే మీకు కప్పున్నర ముక్కలు వస్తాయి. దోసకాయలో కనుక పులుపు లేకపోతే ఇలా గోలీ సైజ్ అంత చింతపండుని చాలా చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకొని చక్కగా వేసేయండి. తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూను ఉప్పుని వేసుకోండి. అలానే 1/4 స్పూను పసుపుని వేసుకోండి. ఎక్కువ రోజులు నిలవ పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కనుక పసుపు అన్నది హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువే వేసుకుని కలుపుకోండి. ఇక్కడే మీరు చూడండి దోసకాయ నీళ్ళు వదులుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు 3 స్పూన్ల కారంని వేసేయండి. మన ఇంట్లో ఉన్న ఆవాల్ని తీసుకుని దాన్నే గ్రైండ్ చేసి దాని నుంచి 3 నుంచి 3.5 స్పూన్ల ఆవపొడిని తయారు చేసుకుని అది ఇక్కడ వేసేయండి. మీకు ఇక్కడ కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మనం పక్కన పెడతాం. నేను ముందరే చెప్తున్నాను, ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము కారం అన్నది యాడ్ చేస్తాము, ఉప్పు అన్నది మళ్ళీ యాడ్ చేస్తాము. ఇలా కలుపుకొని 10 నిమిషాలు పెట్టిన తర్వాత 2 స్పూన్ల కారం, ఒక 1 స్పూను ఉప్పు వేస్తాం. రేషియో మీరు గమనించాలి. 5 స్పూన్ల కారం అవుతుంది టోటల్గా. 3 నుంచి 3.5 స్పూన్ల ఆవపిండి, 1.5 స్పూను ఉప్పు. ఒక బాణీలో 1 కప్పు నువ్వుల నూనెని వేడి చేసుకోండి. మీరు కావాలంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వుల టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అలా వేడి చేసుకున్నప్పుడు కావాలంటే 2-3 ఎండుమిరపకాయలు నేను వేసుకున్నట్టుగా వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక నూనెని మనము కొంచెం వేడి చేసినప్పుడు దాంట్లో ఫ్లేవర్ అన్నది, ఫ్రాగ్రెన్స్ అన్నది ఎక్కువ అవుతుంది. ఆవ నూనెలో ఆవ టేస్ట్ ఎక్కువ వస్తుంది, నువ్వుల నూనెలో నువ్వు టేస్ట్ ఎక్కువ వస్తుంది. మీరంతా పర్టికులర్ కాకపోతే వేడి చేయకుండా డైరెక్ట్గా పచ్చిది వేసేసుకోండి. చక్కగా కలుపుకోండి. మీరు కూడా ఇంట్లో పక్కాగా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఎంజాయ్.